ఇంకోటి భారతీయ దేశంలో ఉన్న గొప్పతనాన్ని, గొప్ప వాళ్ళని, గొప్ప జ్ఞానాన్ని నాశనం చేయడానికే అల్యూమినియం పాత్రలు ప్రవేశపెట్టారు అని నేను విన్నాను. అదే 100%. అంటే భారతీయుల్లో ఉన్నటువంటి ఆ పొటెన్షియల్‌ని, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ బలాన్ని, ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని నాశనం చేసి, మెంటల్ స్ట్రెంగ్త్‌ని నాశనం చేయడానికే అల్యూమినియం పాత్రలొచ్చాయి అనేసి అది నేను 1, 2 చోట్ల చదివాను. అలాగే కొంతమంది మహానుభావులు చెప్తుంటే విన్నాను. అసలకి ఇంత ముందరున్న ఇత్తడి పాత్ర అది కొడితే టంగ్‌మనేది. అది ఇంత ఇంత బరువుండేది. పెట్టేవాళ్ళు, వంచేవాళ్ళు, గంజి వంచేవాళ్ళు, చేసేవాళ్ళు. అలాంటి పాత్రల నుంచి ఈ అలకవైనయి ఉన్నాయి గదా! ఇవి మన ఆరోగ్యం మీద ఎట్లా ప్రభావితం చూపుతాయి? అల్యూమినియంకి ఉన్న తత్వం హెల్త్ మీద ఎలా ప్రభావితం చూపుతుంది? ఇత్తడి, హ్మ్. ఇత్తడి, రాగి. ఇత్తడి అనేది మనం అన్నం వండుకుంటానికి చాలా మంచిది. ఈ కంచు ఇంకా మంచిది. ఈ కంచు అనేది మిశ్రమ లోహం. ఇత్తడి, రాగి కలిపి తయారు చేస్తారు. కంచులో అన్నం వండుకుంటే 97% మనకి మంచిది. అది చిన్న కంచు చేసిన మేలు కనకంబు చేయదురా అని విశ్వదాభిరామ కుండ 100%. మట్టిలో ఉన్న ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలని మనకి ఆహారం ద్వారా అందిస్తుంది. అది కుండ వాళ్ళ వండటం అనేది ఆ నైపుణ్యం, హ్యాండ్లింగ్ చేయటం, కడగటం, పొయ్యి మీద పెట్టి ఆ మెయింటైన్ చేయటం అనేది వాళ్ళున్న హ్యాండ్లింగ్ వీళ్ళకి తెలియదు. కొండలోనే పెరుగు చిలికే వాళ్ళు కూడా చూశాను నేను. ఆ కవం తగిలితే పగిలిపోద్ది కుండ, అది తగలకుండా తిప్పిన వాళ్ళు కూడా చూశాను. మరి ఇవన్నీ ఒకప్పుడు జరిగిన ఈ భూమి మీద. అంటే మాట్లాడుతూ ఎలా మాట్లాడాలో తెలుసుద్ది ఆ పని చేసినప్పుడు విధానం తెలిస్తే కదా. ఆ పని మనలోంచి బయటికి జరిగిపోయినప్పుడు, బ్యాలెన్స్ తప్పినప్పుడు మాట్లాడుతూ కూడా బ్యాలెన్స్ తప్పుద్ది. ఏదైనా అంతేనండి. ఆ కొండ ప్లేస్లో ఇప్పుడు కంచు వాడుకోవచ్చు 97%. ఒకవేళ కంచు కూడా లేకపోతే ఇత్తడి 93%. వండంగానే తీసేయాలి. పులుపు వస్తువులు ఉన్నా సరే అన్నం దాంట్లో నిల్వ ఉంచకూడదు ఇత్తడిలో. అలాంటిది ఈ 3 బరువైన వస్తువులు. అదేమో సున్నితమైన వస్తువు కుండ, ఈ 2 బరువైన వస్తువులు. కంచు చేయి జారిపోతే పగిలిపోద్ది, ఇత్తడి చొట్టపడుతుంది. ఇవన్నీ బరువు కదా అని చెప్పేసి 50 ఏళ్ళ క్రితం స్టీల్ స్టార్ట్ అయిపోయింది. తెల్లగా ఉంది, తోమటం సులువా అని చెప్పి స్టీల్కి వచ్చేసేసారు. ఎక్స్చేంజ్ చేసేసారు. ఇవన్నీ ఇతర సామాన్లన్నీ బయటపడేసి ఇవన్నీ తీసుకొచ్చేసారు. ఈ స్టీల్ ఏంటి, మేలు చేయదు, కీడు చేయదు, తటస్థం, న్యూట్రల్గా ఉంటుంది, ఉపయోగం లేదు. అల్యూమినియం అయితే 97% నెగిటివ్, 3% పాజిటివ్. దీంట్లో వండుకుంటే ఇవాళ భారతదేశంలో మనకి ఎక్కువ ట్యాబ్లెట్లు డయాబెటిక్ అనుకుంటారు కదా, కాదు, గ్యాస్. వాళ్ళ భారతదేశంలో ఎక్కువ ట్యాబ్లెట్లు వాడేది గ్యాస్ ట్యాబ్లెట్. 10th క్లాస్ చదివాడు కూడా వెళ్ళిపోయి గ్యాస్ ట్యాబ్లెట్ అడుగుతాడు షాప్లోకి వెళ్ళి. గ్యాస్ ఎందుకు వస్తుందనే చూడరు. దీని మీద ఎవరు ఆలోచన చేయట్లేదు. ఈ రిఫైండ్ ఆయిల్, తెల్ల గిన్నెలో అన్నం అల్యూమినియంలో వండుకోవటం, ప్యాకెట్ పాలు, తర్వాత ఈ సన్న తెల్లటి బియ్యము, ఇవన్నీ వండుకోవటం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. వీటిలో కుక్కర్లో వండుకోవటం వల్ల. ఇవన్నీ మానేస్తే అందరూ చాలా తగ్గిపోతాయి ఈ ఫార్మా ఇండస్ట్రీ అంతా. మరి ఇదే ఈ భూమి మీద మనకన్నా ముందు మన తాతలు ఎంతోమంది పుట్టారు. వాళ్ళ తాతలు ఎంతోమంది. వాళ్ళెవరికి గ్యాస్ లేదు కదా. మనకెందుకు వచ్చింది గ్యాస్? వాళ్ళెవరికి షుగర్ లేదు కదా, ఫెర్టిలిటీ ప్రాబ్లం లేదు కదా, ఒబెసిటీ ప్రాబ్లం లేదు కదా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనం అగ్రికల్చర్ని దూరం జరిగాం. మన సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే జరిగిందో, తాత చేశాడో అది దూరం జరిగాం. దాంతో కల్చర్ మారిపోయింది. అదే మనకు ఉండుంటే ఆ గంజి మిగిలేదు మనకి. ఆ గంజి మనల్ని కాపాడేది. కల్లో గంజో తాగి బతికేస్తూ ఉంటారు చూసారా, గంజిలోనే మొత్తం ఉంది దాంట్లో. అంటే చిన్నప్పుడు
గంజి తీసి ఉప్పేసి మా నాయనమ్మ ఇచ్చేది. అంటే గట్ బ్యాక్టీరియా. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా మన గట్ బ్యాక్టీరియా తగ్గిపోతుందంటే మనం పులిసిన వస్తువు ఏది తినట్లా. పులియబెట్టంటే ఒక రోజు నిద్ర చేస్తే ఈ గంజిలో మనకు కావాల్సిన గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ ప్రపంచాన్ని, మన బాడీని, మన దేహాన్ని నడిపించేది సృష్టిలో మొత్తం కూడా బ్యాక్టీరియా. మీలో, నాలో, అందరిలో ఉన్నది అది. అవి అంతరించిపోతున్నాయి. పేస్ట్ వాడటం వల్ల అంతరించిపోతుంది. ఫ్రైలు, తర్వాత ఈ మైదాలు, ఇవన్నీ తినటం వల్ల మనకి ఆ బ్యాక్టీరియా చచ్చిపో అరుగుదల సమస్య వచ్చింది. ఎసిడిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇవన్నిటికి కారణం కరెక్ట్గా గ్యాస్ట్రో ఎంట్రాలజీ అనే ఇది 30-40 ఏళ్ళ క్రితం ఎక్కడుందండి భారతదేశంలో? ఆ పేషెంట్లు ఎక్కడున్నారు? వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు కదా. ఈ ప్రాబ్లం తాతకి ఎందుకు లేదు? ఎందుకంటే ఆ కల్చర్లో ఉన్నాయని తిన్నారు. ఇప్పుడు ఊరులో ఏదైనా ఊరు వెళ్ళండి, 10 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయండి, ఏ ఊరు వెళ్ళినా సరే 10 షాపులు కనబడతాయి, బిర్యానీ షాపులు. ఓన్లీ బిర్యానీ. ఆ బిర్యానీలు వేసే ఆయిల్స్ కానీ, మసాలాలు కానీ అవన్నీ తిని, ఇప్పుడు నా వయసు 55 ఏళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళని ముసలి రూపు చూసిన వాళ్ళు బోల్డంత మంది చూస్తున్నా. ముసలితనం వచ్చేసింది వాళ్ళకి, కూర్చుని పోయి ఉంటున్నారు. అందరు ఊర్లో ఒబెసిటీ, ఇంతలా ఉన్నారు పిల్లలు. 15 to 20 years వాళ్ళు ఇంతలా ఉన్నవాళ్ళు చాలామంది అయిపోయారు. ఎంత ఒబెసిటీ! అందరూ బిర్యానీలు, చికెన్లే. దీన్ని మార్పించలేం. ఈ ప్లేస్లో ఇప్పుడు మనం రకరకాల టీకి సంబంధించిన బ్రాండ్స్ వచ్చేసినాయి. హైవేస్ పక్కన టీ బ్రాండ్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా. అలా మన సాంప్రదాయమైన పానీయాలు, ఇవన్నీ గంజులు, ఇవన్నీ కూడా అంబలి ఇప్పుడు మనం పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరికీ మేము ఇప్పుడు 2025 మీటింగ్లో, అంటే ఫిబ్రవరి 15 10,000 మందికి ఈ కార్యక్రమం చేస్తున్నాను, యువ రైతులకి 10 రోజుల పాటు. అక్కడ ఈ ఎఫ్ఈఓలు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో ఒక 50 నుంచి 200 మంది రైతులను తయారు చేసి, ప్రతి జిల్లా నేషనల్ హైవే మీద ఒక అవుట్లెట్ పెట్టి అక్కడే అన్నీ దొరుకుతాయి. ఈ రైతులే పండిస్తారు, ఈ రైతులే అమ్ముతారు. ఇప్పుడు అన్ని పంటలు ఒకే రైతు పండించలేడు. ఉల్లిపాయ ఒకళ్ళు పండిస్తే మామిడి ఒకళ్ళు పండిస్తారు, మామిడి ఒకళ్ళు పండిస్తే అరటిపళ్ళు ఒకళ్ళు పండిస్తారు, కూరగాయలు ఒకళ్ళు పండిస్తారు, వరి ఒకళ్ళు పండిస్తారు కదా. మన ప్లేట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక రైతు పండించలేడు. కానీ అందరూ పండించిన ఒక చోట అమ్మొచ్చు. ఇలా వీళ్ళని తయారు చేసి వాళ్ళే వంటలు నేర్పించాలని, వాళ్ళకి ఈ పాకశాస్త్రం నేర్పించి, అక్కడ ముడిసరుకు అవుట్లెట్, ప్రతి చోట నేషనల్ హైవే మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, భోజనం పెడతాం, నచ్చితే బియ్యాలు కొనుక్కోవచ్చు. ఇలా ఆ జిల్లాలో పెళ్ళిళ్ళు ఇలా చేయాలని, పెళ్ళిళ్ళు కూడా రైతులకి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆ వంటలు ఎలా చేయాలి అనేది. అలా ఒక ఎకో ఫ్రెండ్లీ పెళ్ళిళ్ళు చేసి గ్రామాల్లోకి క్యాటరర్స్ రాకుండా ఇలాంటి భోజనాలు రైతులతోనే పండించి, రైతులతోనే వండించి పెట్టామనుకోండి, ఎంత రూరల్ ఎకానమీ డెవలప్ అవుతుంది.